సో మొత్తానికి అల్లు అర్జున్ విషయము కథ సుఖాంతమైందన్న నేపథ్యంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చూడొచ్చు హైదరాబాద్ సిటీ పోలీస్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్ అనేసి ఒక మొత్తం వాళ్ళ డెమాన్స్ట్రేషన్ చేసి ఆ వీడియోలను తీసుకొచ్చి మళ్ళీ దాంట్లో పెట్టారు, దీంట్లోనే మీరు జడ్జ్ చేయండి అనేసి. అయితే ఈరోజు ఇంకొక వీడియో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. వీళ్ళు ఏదైతే చూపిస్తారో దాంట్లో ఎక్కడ కూడా టైం అనేది మనకు డిస్ప్లే అవ్వలేదు. సో మనకు దాంతోపాటు కంటే నేను ఒక్కదానే చెప్పడం కాదు, మనం ఒక లీగల్గా అడ్వకేట్లకు కూడా బాగా తెలుస్తుంటుంది కదా, ఇందులో ఏది నిజము ఏది అబద్ధం కాదు. ఇది అబద్ధము అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నప్పుడు నిజమైంది కూడా విడుదల చేయాలి. ఎందుకు అన్నట్టు లేదు మేము కోర్టుకు సమర్పించినామని చెప్తారు. మరి కోర్టుకు సమర్పించినప్పుడు మిగతా వీడియోలు కూడా ఎట్లా రిలీజ్ చేశారన్న క్వశ్చన్ కూడా వస్తుంది కదా. హాయ్ బాలగారు మనతో ఉన్నారు, ఇలాంటి సబ్జెక్టుల మీద నిజంగా చాలా ఆరితేరి ఉంటారని చెప్పొచ్చు, చాలా షార్ప్గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. సో ఆయన సమక్షంలో ఇందులో ఏది నిజము ఏది అబద్ధం అనేది ఒక జస్టిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇప్పుడు అంటే ఇందులో మీకు చూస్తే మొత్తం వాళ్ళు ఇందులో పెట్టారు. సంధ్యా థియేటర్ మేనేజర్ నాగరాజు సాయంత్రం సుమారు ఇదంతా కానించి మొదలు పెడితే విషయం అంతా కూడా ఈయన ఎన్ని గంటలకు బయటకు వచ్చిండు, ఎప్పుడు తొక్కిసలాట జరిగింది, ఆమెను ఎప్పుడు బయటకు తీసుకొచ్చామనేది ఇదంతా కూడా ఒక వీడియో. దాంట్లో భాగంగా ఇక్కడ నుంచి వాళ్ళకు సినిమా లాగా దీన్ని మంచిగా పెట్టిరు. ఇదంతా పోలీస్ వాళ్ళ దాంట్లో మీకు అందుకే కదా ముందు ఇది చూడండి అల్లు అర్జున్ కు ఇదేంటి ఏమో నాకు డౌట్ వస్తుంది అదేంటి అనేది. అంటే పోలీస్ వాళ్ళు డిస్ప్లే చేసిందా మీడియాలో వచ్చిందా? లేదు వాళ్ళ ఎక్స్ లో పెట్టింది, ఇది వాళ్ళ ఎక్స్ లో పెట్టిందా? అదే మీకు చూపిస్తుంది. మీరు ఐ థింక్ మీరు పొరపడుతున్నట్టున్నారు. వాళ్ళ ఎక్స్ లో ఎలా వస్తుంది? ఇది టీవీ5 వాళ్ళది కదా. ఎగ్జాక్ట్లీ మీరు అన్న డౌట్ కరెక్టే, కానీ ఇది ఎక్స్ లో వచ్చింది, వాళ్ళు పెట్టారు. ఒకసారి చూపించండి, మొబైల్ ఎక్స్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ దగ్గర సపరేట్ ఫుటేజ్ ఉంటుంది, ఆ ఫుటేజ్ ని డిస్ప్లే చేస్తారు, కానీ ఎప్పుడు మీడియా వాళ్ళది పోలీస్ వాళ్ళు తీసుకోరు, దాన్ని పెద్దగా ప్రామాణ్యంగా తీసుకోరు కదా. సరే ఓకే, నేను మీకు అది మీకే కదా డిస్ప్లే చేసింది. జూమ్ చేయండి, ఇది ఒకసారి జూమ్ చేయమ్మా. ఇది ఇప్పుడు మీకు మ్యూజిక్తో సహా పెడతాను. ఇది వాళ్ళ ఎక్స్లో పెట్టింది, ఇది ఒకసారి జూమ్ ఇదే అది ఒకటేనా? మీకు ఎక్స్లోనే కదా ఓపెన్ చేసింది, మీకు ఇవి ఇక్కడ ప్లే చేద్దాం, చూపిస్తాము. ఇదంతా ఈ వీడియో ఇదంతా వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ టైంలో ఎంత వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు ఇదంటున్నారా రోడ్ ర్యాలీ అనేది? ఇది మొత్తము వాళ్ళు ఏం జరిగింది మీరే జడ్జ్ చేయండి అనేసి ఇప్పుడు ఇది రోడ్ ర్యాలీ, ఇక టైం మెన్షన్ చేశారు. మెట్రో పిల్లర్ ఏదో కనిపిస్తుంది, ఫైన్ రోడ్ ర్యాలీ తీశారు. టైం కూడా ఆవిడ చనిపోయింది ఎక్కడ? రోడ్డు లోపట ఆర్టిస్ట్ ఆమె లోపల చనిపోయింది. వీళ్ళంతా కూడా ఏం జరిగింది, తను రావడం వల్ల తొక్కిసలాట అయింది థియేటర్ బయట, ఇదంతా ఇప్పుడు ఇదంతా ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడం వల్ల సో గేట్లు తెలిసిరు, లోయర్ బాల్కనీవి అప్పర్ బాల్కనీకి తొక్కిసలాట్లో ఆమె చనిపోయింది అనేది టోటల్ వర్షన్. ఇది అందరు కూడా వాళ్ళ ఎక్స్ లో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏంటి అని అంటే మీకు ఎక్కడ కూడా టైమర్ కనిపించలేదు, సీసీటీవీ ఫుటేజ్ టైమర్ లేదు ఇందులో. ఒక ఇక్కడ ఇది చూడండి కరెక్ట్గా, ఇది వచ్చేసి డేటు టైము. సో ఇక్కడ 21:16 అంటే 9 గంటల 16 నిమిషాలకు ఆమెని తీసుకొని వస్తున్నారు. ఆమె స్పృహ తప్పింది అనేసి తీసుకొని వస్తున్నారు. వాళ్ళ టైం వేరు చెప్తున్నారు, వాళ్ళేమో ఈ టైమర్ డిస్ప్లే చేయలే వాళ్ళు. మీకు అర్థమైంది కదా, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ టైమర్ని వాళ్ళు డిస్ప్లే చేయలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సీసీటీవీ ఫుటేజ్లో టైమర్ డిస్ప్లే అయింది. అయితే మళ్ళీ వీళ్ళు ఏం పెట్టుకున్నారంటే మీరు ఇలాంటి వీడియోలు డిస్ప్లే చేస్తే అది ఫేక్ వీడియో, డిస్ప్లే చేస్తే మీ మీద చర్య తీసుకోబడుతుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒరిజినల్ వీడియో ఎక్కడ అనేది మీరేమో ఇప్పుడు టీవీ5 వీడియో డిస్ప్లే చేసిరు, ఎన్నెందో పెట్టిరు, జూమ్ చేసి పెట్టిరు. ఈ జూమ్ చేసి పెట్టిరు బాగానే ఉంది, మరి అసలు వీడియో ఏది? ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు చూసిన దాంట్లో మీకు అనిపించేది ఒకటి సబ్ జుడిస్ అనేది ఇద్దరికి వర్తిస్తుందండి. అయితే పబ్లిక్ అట్ లార్జ్ పోలీస్ వాళ్ళకున్న ఒక విస్తృతమైన పవర్స్ ఏంటి అంటే పబ్లిక్ అట్ లార్జ్ బెనిఫిట్స్ ఉన్న టైంలో, పబ్లిక్కి అది అవసరమైన టైంలో వాళ్ళు డిస్ప్లే చేసుకునే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. అంటే పబ్లిక్ కి చెప్పాలనే అంటే గుడ్ ఇంటెన్షన్ ఉండాలి. ఇక్కడ ఇంటెన్షన్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బ్యాడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నారా, గుడ్ ఇంటెన్షన్ తో చేస్తున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ లో ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది కాబట్టి వాళ్ళకి పబ్లిక్ ఒక క్లారిటీ ఇద్దాము అనే ఒక సెన్స్ తో ఈ డిస్ప్లే ఇచ్చారని మనం అనుకోవాలి, భావించాలి. ఎందుకు అంటే పబ్లిక్ ని జడ్జ్ చేసుకోమంటున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ జడ్జ్ చేసేసుకునే విధంగా అయితే లా అండ్ ఆర్డర్ ఎందుకు, ఇంకా పబ్లిక్ ఆర్డర్ ఎందుకు, కోర్ట్స్ ఎందుకు, ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ఇవన్నీ అవసరం ఉండవు. అప్పుడు
If public may take their own call to judge themselves, this is not a political platform to do political campaigning. పబ్లిక్ ఎప్పుడు జడ్జ్ చేస్తారు? ఓ పొలిటికల్ క్యాంపెయినింగ్ లో పబ్లిక్ జడ్జ్ చేసుకొని ఓటింగ్ క్యాస్ట్ చేస్తారు. బట్ డిపార్ట్మెంట్స్ లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లేకపోతే గవర్నమెంట్ స్టేట్ ఉంటే దానికోసం కాదు కదా. స్టేట్ కంటూ కొన్ని డిఫైన్డ్ రూల్స్ ఉంటాయి, కాన్స్టిట్యూషన్ ఉంది, దానికి లాస్ ఉన్నాయి, బిజినెస్ రూల్స్ కొన్ని ఉన్నాయి, అలానే లా అండ్ ఆర్డర్ రూల్స్ కొన్ని ఉన్నాయి, అలానే ప్రొసీజర్స్ కొన్ని ఉన్నాయి, కన్వెన్షనల్స్ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అవుతూ రావాలి వాళ్ళు. అంటే పొలిటీషియన్స్ లాగా వేగ్గా మాట్లాడడము చేయడము లేకపోతే మీలాగో నాలాగో వేగ్గా కూడా మనం మాట్లాడలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాళ్ళకి సర్వీస్ రూల్స్ ప్రకారం సెక్షన్ రూల్ 17 ప్రకారము ఏదన్నా ఇట్లా బయటికి పెట్టాలి, ప్రెస్ మీట్ చేయాలి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా డాక్యుమెంటరీ చేయకూడదు, వాళ్ళు పర్మిషన్ కావాలి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు పర్మిషన్ ఇవ్వాలి, స్టేజెస్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ పర్సన్స్ పర్మిషన్స్ ఇవ్వాలి, ఇదంతా ఒక పెద్ద తతంగం ఉంటుంది. అది మరి ఫాలో అయ్యారా లేదా అనేది లెట్స్ ఇంకా లీగల్ బ్యాటిల్ అనమాట. అది ఇంకా కోర్టులో వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు నిజంగా ఉందా లేదా, వాట్ ఈస్ వాట్ అనేది దే విల్ కమ్ టు నో. కానీ ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు టైమింగ్స్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే గుడ్ ఇంటెన్షన్ అనుకోవచ్చు. వీళ్ళేమో ఇప్పుడు ఈ వీడియోలో వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ డిస్ప్లే చేసిన వీడియోలో మాత్రం వీళ్ళు ఇవి టైప్ చేసి పెట్టారు. ఎక్కడ మనకు ఒరిజినల్ టైమింగ్స్ ఉంటాయి కదా, అంటే ఇక్కడ అది కీలకం కదా. మీరు ఇక్కడ ఒకటి గమనించాలి. ఇప్పుడు దీంట్లో 2 పాయింట్స్ ఏంటంటే సీసీ ఫోటేజెస్ మీకు ఆ ఇన్ అండ్ సరౌండింగ్స్ వరకు మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు పోలీస్ వాళ్ళు సీసీ ఫోటేజ్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేయాలంటే బయట ఉన్న మిగతావి కూడా కలెక్ట్ చేయాలి. అవును. అంటే ఇప్పుడు ఓన్లీ మీడియాలో ఉన్న ఫోటేజెస్ వరకు మాత్రమే కలెక్ట్ చేసినట్టున్నారు. అంటే మీడియా వాళ్ళు క్యాప్చర్ చేసినవి, మీడియా వాళ్ళు రికార్డ్ చేసినవి ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే క్యాప్చర్ చేసి డిస్ప్లే ఇచ్చినట్టున్నారు ప్రజలకి. ఒక ప్రెస్ మీట్ ఏదైతే పెట్టినారో దాంట్లో ఇచ్చినట్టున్నారు. ఎందుకంటే మనం 2 వర్షన్స్ మాట్లాడుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఎందుకు మీడియా ఫోటేజెస్ తీసుకున్నారు, ఎందుకు అంత పబ్లిక్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు అది మనం క్వశ్చన్ రైజ్ చేసుకోవాలి. ఎందుకు ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఒక పర్సన్కి లైబిలిటీ అటాచ్ చేయాలి అనుకున్నప్పుడు ఎందుకంటే నెగ్లిజెన్సీ నో పర్మిషన్ అనేది అంటున్నారు. ఒక ఆర్డర్ కాపీ ఇది ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది సంధ్యా థియేటర్ వాళ్ళు 2వ తేదీన అంటే ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది వాళ్ళు చెప్పలేదన్నారు కాబట్టి రిక్వెస్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ బందోబస్ ఆన్ 4/12/2024 అండ్ 5/12/2024 అట్ సంధ్యా 70 mm థియేటర్ రిలీజింగ్ ఆఫ్ పుష్ప 2. వాళ్ళు ఇందులో నాకు తెలిసి టైమింగ్స్ కూడా ఇచ్చినట్టున్నారు. స్క్రీనింగ్ ఆఫ్ సో ఆన్ సో 9:30 PM 1 minute 4/12/2024 9:30 PM అండ్ ఆన్ 5/12/2024 at 1:15 PM అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ 5:50 AM 9:50 AM 1:50 PM అండ్ సో ఆన్ సో వాళ్ళు నీట్గా ఇచ్చారు. అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు ఎప్పుడు రావలేరు ఎప్పుడు వెళ్ళట్లేదు అని టైమింగ్తో సహా ఇక్కడ క్లియర్ కట్గా ఉంది. ఓకే. పోలీస్ వాళ్ళకి ఇంకో పవర్ ఏముంటుందంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నారు, అంతమంది థియేటర్స్ అంతమంది జనాలు కూడుతారు అన్నప్పుడు వాళ్ళు ఇంటెలిజెన్సీ ఉండాలి కంపల్సరీగా. దాన్ని ఆపుకుంటే రైట్స్ కూడా వాళ్ళకు ఉంటాయి, ప్రొహిబిట్ కూడా చేయొచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరుగుతుంది కాబట్టి అలాంటి సందర్భాలలో వాళ్ళు రిక్వెస్ట్ చేసి ప్రొహిబిట్ చేసుకోవచ్చు. ఒకటి, ఈ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వను అని చెప్పడానికి లేదు. చెప్పండి ఆర్డర్ కాపీ సారాంశం. ఓకే. సో ఈ ఆర్డర్ కాపీ ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సినిమా రిక్వెస్ట్ ఎన్హాన్స్మెంట్ రేట్స్ గురించి అలానే పర్మిషన్ ఆఫ్ 7 shows ఆన్వర్డ్స్ నుంచి స్క్రీనింగ్ చేయడం రిలీజ్ కోసము పుష్ప 2 అనే దానికి డేట్లు టైం కూడా ఇచ్చి వాళ్ళు రేట్స్ దానికి సంబంధించినవన్నీ ఇచ్చి పారా 2లో ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ అండ్ ద కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఇన్ ద తెలంగాణ కన్సర్న్ ఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ నెససరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. చాలా మంది దీన్ని వక్రీకరిస్తున్నారు, నేను ఒక క్లారిటీ ఇస్తాను చూడండి మీకు. సినిమా రేట్లతో పాటు సినిమా రిలీజ్ కూడా ఉంది, అది మనం అది బాగా గమనించుకోవాలి. చాలా మందికి అది తెలియకుండా ఓన్లీ రేట్లు అంటున్నారు. సినిమా రిలీజ్ కూడా. సో రిలీజ్ అంటే అర్థం ఏంటి? సినిమా రిలీజ్ చేస్తే జనాలు వస్తారు, హీరోలు రావచ్చు, హీరోయిన్స్ రావచ్చు, కామన్ మ్యాన్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. రిలీజ్ అంటే అర్థము సినిమా ఎగ్జిబిట్ అవుతుంది అని అర్థం. ఎగ్జిబిట్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది వస్తారు, అది కామన్. దానికోసమే అది దృష్టిలో పెట్టుకునే స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది మనం అది కూడా ఆలోచించాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన 2nd పేరా కూడా రాశారు. ఎవరెవరికి? కలెక్టర్లకి, డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్కి, లైసెన్సింగ్ అథారిటీస్కి, అంటే వీళ్ళే ఉంటారు ఐఏఎస్ క్యాటర్లో ఉన్న వాళ్ళు, ఆ లోకల్లో లైసెన్సింగ్ అథారిటీస్ అంటారు వాళ్ళకి. అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, కన్సర్న్ కమిషనరేట్స్ డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళు ఏం డైరెక్ట్ చేశారంటే కన్సర్న్స్ అంటే ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో ఆర్ రిక్వెస్టెడ్, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం టు టేక్ నెససరీ ఫాలో అప్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ. అంటే ఫాలో అప్ యాక్షన్ అని ఎందుకు అన్నారంటే
అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ దానికి సంబంధించిన వరకు మీరు దానికి సంబంధించినవన్నీ యాక్షన్స్లో ఇన్ అకార్డెన్స్గా తీసుకోండి అని అర్థం, అవునా? ఇప్పుడు ఇన్ అకార్డెన్స్ అనే పద్ధతి తీసుకున్నప్పుడు వీళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ మీకు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మీరు బందోబస్తు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీది. రెఫ్యూజ్ చేయడానికి లేదు, నో అని చెప్పడానికి లేదు. ఓకే, బందోబస్తుని మీరు ఎంతమందిని పెట్టుకుంటారు, ఎంతమంది డిప్లాయ్ చేసుకుంటారు, ఎంతమందిని ఓవర్ స్టాఫ్ తెచ్చుకుంటారు ఏంటి అనేది ఇట్స్ యువర్ డ్యూటీ. ఓకే, ఇప్పుడు మేము రోడ్ షోకి పర్మిషన్ ఇవ్వలేదు లేకపోతే ఇంకా ఎక్స్కి మేము రావద్దని చెప్పాము అనేది వాళ్ళు ఇక్కడ. దట్స్ వాట్ నేను అదే అంటున్నానండి. రావద్దని ఎక్కడ చెప్పారు అంటే వాళ్ళు ఏదో రాతపూర్వక నేను అనేది ఇంటి దగ్గర చెప్పారా లేకపోతే ఇక్కడ చెప్పారా ఏంటి అనేది ఇట్స్ క్వశ్చన్. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేనేమంటున్నా రావద్దు అని చెప్పాడు అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఇక్కడ మనం ఇంకోటి చూసుకోవాలి. అసలు ఇంటి దగ్గర ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసు వాళ్ళు కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఎ లాఠీ అండ్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అక్కడ. అంటే మీరు వెల్కమ్ చెప్పేస్తున్నప్పుడు అసలు అంతమందికి 2-3 పోలీసు వాళ్ళు ఏంటంటే నాకు అర్థం కాలేదు. అంటే ఓవరాల్ 10 మంది ఉన్నారంట. 20 మంది వేసుకోండి, 30 మంది వేసుకోండి. అక్కడ ఎన్ని థియేటర్స్ ఉన్నాయి, ఎంతమంది జనాలు వస్తున్నారు, అక్కడ ఇంటెలిజెన్స్ ఏంటి, దాని రిపోర్ట్స్ ఏంటి, అక్కడున్న జ్యూరిస్డిక్షన్స్కి సంబంధించిన వాళ్ళు ముందే ఆలోచించి ఎంతమంది స్టాఫ్ని డిప్లాయ్ చేసుకోవాలన్న ఇంటెలిజెన్సీని కదా మీరు బిహేవ్ చేయాలి. మనం ఇప్పుడు ఒక గవర్నమెంట్ సంస్థలో జాబ్ తెచ్చుకోవడానికి ఎగ్జామ్ పెడతారు, అవునా? దాంట్లో రీజనింగ్, అర్థమెటిక్ ఇవన్నీ పెడతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు పెడతారు? ఇంటలెక్చువాలిటీగా మనం ఆలోచించడం కోసం అవన్నీ ఎగ్జామ్ పెట్టి మనం స్క్రూటినీ చేసి వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్ చేసుకునేది. నేను అవన్నీ పాస్ అయిన తర్వాత కదా స్టాఫ్ ఎంత ఉంటుంది మహా అంటే ఆయన పర్వ్యూలో ఒక 2-3 స్టేషన్స్ ఉంటాయి. ఆ 2-3 స్టేషన్లో కలిపేసి కొడితే 100 మంది ఉంటారా? 100 మంది స్టేషన్ వదిలేసి తీసుకురాలేదు కదా ఆయన. ఎవరు ఇవ్వాలి? కన్సర్న్ కమిషనరేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిప్లాయ్మెంట్ చేయాలి, లేదంటే పక్క కమిషనర్ డిప్లాయ్మెంట్ చేయాలి. ఇక్కడ ఇంకోటి ఇక్కడ మీరు గమనించండి, అసలు రిక్రూట్మెంట్ మన తెలంగాణ స్టేట్లో 1,50,00,000 పైకి చులుకు అన్అఫీషియల్ గా తీసుకుంటే 2 కోట్ల మంది జనాభా ఉంటున్నారు. ఎంతమంది పోలీస్ స్టాఫ్స్ మీ దగ్గర ఉన్నారు, గార్డ్స్ మీ దగ్గర ఎంత ఉన్నారు, స్పెషల్ ఫోర్స్ ఎంత ఉంది? ఇక్కడ ఎందుకు రిక్రూట్మెంట్ అనేది మీరు ఎన్హాన్స్ చేసుకోలేదు? పాపం పోలీస్ వాళ్ళు కూడా మొన్న ధర్నాలు కూడా ఏవో చేశారు. వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు కూడా మనుషులు కదా, తిండి తినాలి, నిద్రపోవాలి, చేయాలి, రెస్ట్ ఉండాలి, ఇవన్నీ కావాలి. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఎందుకు రిక్రూట్మెంట్ చేసుకోవాలా, అంతమంది ఎందుకు డిప్లాయ్ చేసుకోవాలా, ఎందుకు ముందు స్టాఫ్ని రెడీ చేసుకోలేదు? ఇవి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా. గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇస్ నాట్, ఇప్పుడు మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనేది నథింగ్ బట్ స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే మనం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉన్నంత వరకు వాళ్ళు ప్లే చేశారు, కానీ ఇక్కడ బియాండ్ ఇంటెలిజెన్స్ కదా. సో బియాండ్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ స్టాఫ్ లేకపోయి ఉండొచ్చు. డిప్లాయ్మెంట్ ఎందుకు తక్కువ పెట్టారంటే రీజన్ ఏంటి? మేము పర్మిషన్ ఇవ్వలేదు. నో, ఇదే ఒకవేళ మీరు క్వశ్చన్ వేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే ఒకవేళ ఒక మినిస్టరో, ఒక చీఫ్ మినిస్టరో, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన అఫీషియలో వస్తే ఇలానే ఉంటుందా? అది మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఇది ఒక హీరో కాబట్టి మేము రెఫ్యూజ్ చేసామని అంటారు. మీరు ఇదే ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్స్ ఎవరైనా వస్తే మీరు మేము రెఫ్యూజ్ చేసామనే వర్డ్ని, స్టేట్మెంట్స్ తీసుకురాగలుగుతారా? దట్స్ అ క్వశ్చన్. అది మినిస్టర్లకు చేయగలుగుతారా? చేయలేరుగా. ఎందుకని అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలందరూ గమనించాలి. ప్రభుత్వాలకైతే ఈ గవర్నమెంట్లో ఉన్న వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, ప్రభుత్వంలో ఉన్న అధికారులకి, రాజకీయ నాయకులకి, మినిస్టర్లకి ఒక ప్రోటోకాల్, అదే రూల్ బుక్ని కామన్ మ్యాన్కి, విఐపీస్కి, ఇంకొకరికి ఇంకో ప్రోటోకాల్. 2 ప్రోటోకాల్స్ ఎలా వచ్చాయి? హౌ? అంటే ఆర్టికల్ 14ని మీరు వైలేట్ చేస్తున్నారా? అంత మీ ఇష్టమా? సొసైటీ మీకోసం కాదు, స్టేట్ మీకోసం కాదు ఉండేది. కొన్ని రూల్ బుక్స్, కొన్ని ప్రొసీజర్స్, కొన్ని దానికి కావాల్సిన కన్వెన్షన్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. అవి ఫాలో అవ్వనప్పుడు ఇలానే జరుగుతుంది. ఓకే, ఇలా జరిగింది. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ ఒరిజినల్ అనేసి బయటకు వస్తుంది. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏమో అది కాదు, అది ఫ్యాబ్రికేటెడ్ అంటున్నారు. ఇందులో ఒరిజినల్ ఏది అనేది ఇప్పుడు ఎట్లా డిసైడ్ అవ్వాలి? మేము వాళ్ళని అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఇదైతే పెట్టిండ్రు, ఇప్పుడు కూడా వచ్చిన దానికి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిరు, అది ఫేక్, అది మాత్రం ఎవరన్నా బయట పెడితే ఫేక్ అని వాళ్ళు ఎట్లా డిసైడ్ చేశారు? ఫోరెన్సిక్కి పంపించారా? ఫోరెన్సిక్కి పంపించారా? ఫోరెన్సిక్కి పంపించారా? ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిందా? ఫోరెన్సిక్ సర్టిఫై చేసిందా? ఆ ఫేక్ అనేది ఎట్లా చెప్తున్నారు అంటున్నా నేను. కాదు మేడం, ఇప్పుడు మీకు నా క్వశ్చన్ అర్థమైందా? నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫేక్ మీ మీద చర్య తీసుకుంటాము అని చెప్తుంది. నేను ఏమంటున్నా, అది ఫేక్ అనేది ఎట్లా అంటే ఎవరు సోర్స్, అసలు ఫేక్ ఎట్లా అయింది అంటే, ఫేక్ అంటే అంత టెక్నాలజీ మన ఇండియాలో ఉంది. అంటే విత్ ఇన్ డేస్లో ఈ రకమైన వీడియోని క్రియేట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు మన దగ్గర ఉన్నారంటారా? అంటే ఇప్పుడు ఆ టైమ్ ఫ్యాబ్రికేట్ చేసిరు అనేది ఇప్పుడు చెప్తారు. వీడియో మీకు ఇంతకు ముందు చూపించాను కదా, టైం ఫ్యాబ్రికేట్ చేసిరు కాదు ఇది అనేసి వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు ఇందులో కనిపిస్తుంది కదా మీకు టైము, ఏదైతే ఇగో టైం, ఈ టైము వీళ్ళు డిపార్ట్మెంటు
అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ కావచ్చు, చూస్తున్న వాళ్ళు ఎవరికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో దాంట్లో మాత్రం ఈ టైం లేదు. జనరల్గా మనకు సీసీటీవీ ఫుటేజ్ టైంతో సహా వస్తుంది కదా, మేము జూమ్ చేసినాం కాబట్టి మీకు టైంగా అనిపించలేదు. ఇప్పుడు జూమ్ చేస్తుంటారు కదా జనరల్గా, ఆ జూమ్ వల్ల రాలేదు అంటున్నారు. అయితే ఇప్పుడు ఓకే, అయితే ఒక పని చేయండి, ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకటి వేసుకొని మీరు ఆ కన్సర్న్ థియేటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్స్ వరకు పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ కింద మీకు కూడా రైట్ ఉంది, పోయి ఫోటేజెస్ అడిగి తీసుకొని పబ్లిక్ చూపించండి. ఇప్పుడు ఇలాంటివి చూపించి డిస్ప్లే చేస్తే ఏమవుతుంది అని అంటే మీరు శిక్షార్హులు, ఇది ఫేక్ అని చెప్తున్నారు. దట్స్ వాట్ అండి, నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఫేక్ అన్నదానికి ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ వేసానంటే మేడం, మీరు ఇది చూపించారు ఫేక్ అంటే దానికి ఎవరు సర్టిఫై చేయాలి? ఇందులో మేము అడిగేది ఏంటంటే ఇందులో చూస్తేనేమో 9/16 ఇప్పుడు విషయం అంతా కూడా అల్లు అర్జున్ వచ్చిన తర్వాత తొక్కిసలాట జరిగింది, ఆ రేవతి అనే ఆమె స్పృహ తప్పి పడింది, చనిపోయిందని చెప్పినప్పటికి కూడా నేను సినిమా చూసిన తర్వాతనే బయటకు వస్తానని చెప్పినాడు. సో మొత్తంగా ఒకటంతా క్రియేషన్ జరిగింది, అదే నిజం అనేది. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆయన వచ్చింది 9:45కి వచ్చాడు థియేటర్కి, డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారమే. కానీ ఇక్కడ చూస్తేనేమో 9:16కి ఆమె స్పృహ తప్పి. నాకు విషయం, నాకు డౌట్ ఉంది. ఇప్పుడు ఆవిడ చనిపోయారు కదా, పోస్ట్ మార్టం చేశారా? మేబీ చేసి ఉండొచ్చు. మరి ఆమె చనిపోయిన లాస్ట్ బ్రీత్ ఎప్పుడుంది? సో అది అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఇట్ ఈస్ స్పెక్యులేషన్స్లో ఉంది. ఆ స్పెక్యులేషన్స్ని ఎవరు ఏ విధంగా ఎలా తీసుకెళ్తారు ఏంటనేది మనం చెప్పలేము. సో ఇప్పుడు నా టెక్నికల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె చనిపోయినప్పుడు లాస్ట్ బ్రీత్ ఎప్పుడు ఉందని ఫోరెన్సిక్ చేసినప్పుడు లాస్ట్ బ్రీత్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆయన ఎంట్రీ ఇక్కడ ఒకటండి. ఇప్పుడు ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక లేడీ చనిపోయింది, ఒక బాబు చనిపోయాడు తొక్కలేసులాట్లో, మనం నిజంగానే దాన్ని సానుభూతి చూపించాల్సిందే, నో డౌట్ అందులో. ఇదే విధంగా ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ఎంతోమంది రైతులు చనిపోతున్నారు, లేకపోతే లగచర్ల ఇష్యూ అంటున్నారు, లేకపోతే అమ్మాయిలు సరిగ్గా ఫుడ్ లేకపోవడం, ఇంకోటి అంటే ఈక్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక దీని గురించి ఇంత పెద్ద ఇష్యూ అయినప్పుడు మీరు ఇంతమంది చనిపోయినప్పుడు దాని అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? మరి హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఏం చేస్తున్నాయి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఏం చేస్తున్నారు? ఎందుకంటే అంతమంది చనిపోయినప్పుడు అకౌంటబిలిటీ ఉండాలి కదండి. ఒక చావుకి కారణం అనేది ఉండాలి. న్యాచురల్ డెత్ ఈస్ డిఫరెంట్. న్యాచురల్ డెత్ అనేది సర్వసాధారణంగా జరిగిపోయే చావు, అది ఓకే. బట్ న్యాచురల్ డెత్ కాకుండా ఒక రీజన్ వల్ల డెత్ అయింది అనుకోండి, ఆ రీజన్కి సమ్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా. అది నెగ్లెక్ట్గా జరిగిందా, లేకపోతే వాంటెడ్లీ జరిగిందా, లేకపోతే డ్యూ డిలిజెన్స్ లేకుండా జరిగిపోయిందా, అన్ఫార్చునేట్గా జరిగిపోయిందా అనేది. ఇప్పుడు ఒక డెత్కి కాజ్ లేకపోతే, భారతదేశంలో మనం ఇంతమంది జనాలు ఉన్నప్పుడు మనము మానవ వ్యవస్థ మీద ప్రపంచానికి నేర్పిస్తున్నాం, కానీ మనము మానవ ప్రాణాల మీద అకౌంటబిలిటీ లేదు, రెస్పెక్ట్ లేదు. మీరు ఫారిన్ కంట్రీస్ తీసుకోండి, చావు అంటే వాళ్ళకి చాలా హై రెస్పెక్ట్. ఒక మనిషి చావు అనేది చాలా వాళ్ళ హై రెస్పెక్ట్. ఎందుకు? లాస్ట్ బ్రీత్ వరకు కూడా వాళ్ళు కాపాడడానికి ట్రై చేస్తారు. ఎక్కడ? ఫారిన్ కంట్రీస్లలో. మనం ఆ గ్లోబలైజేషన్ కావాలనుకుంటాం, మరి మన దగ్గర చావుకి లెక్కలేదే. మీకు నా పాయింట్ అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇంతమంది చనిపోయినప్పుడు ఇక్కడ ఏమనుకోవాలంటే, ప్రభుత్వం డైవర్ట్ చేస్తుందా, లేకపోతే ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారా? ఎందుకోసం ఇంత చర్చ అనేది నాకు ఒక డౌట్. ఇప్పుడు లీగల్ పాయింట్లో తీసుకున్నప్పుడు రెండండి, మోరల్ అండ్ ఎథికల్గా చూసుకుంటే వాట్ సీఎం సేస్ ఇస్ రైట్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఒక అమ్మాయి చనిపోయినప్పుడు మీ వల్ల చనిపోయింది కాబట్టి మీరు వచ్చి పరామర్శించలేదు ఎందుకు అనేది క్వశ్చన్ కరెక్ట్. ఎందుకంటే మనం మోరల్గా, ఎథికల్గా, హ్యూమన్గా చూసుకున్నప్పుడు. బట్ లీగల్గా చూసుకున్నప్పుడు చాలా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. లీగల్ ఫెయిల్యూర్స్ అవడం వల్ల కదా ఈమె డెత్ అయింది. ఇప్పుడు అది లీగల్ ఫెయిల్యూర్స్ కాకుండా ఉండింటే ఈమె డెత్ అయ్యేది కాదు కదా. బ్యారిగేట్స్ వేసుకోవడము, రూఫ్స్ పెట్టుకోవడము, రూటింగ్స్ చేసుకోవడం. మేము మొత్తం చెప్పినాం కదా అనేది ఇక్కడ వీళ్ళు వర్షన్ చెప్తారు. మేము వాళ్ళు వద్దు, వస్తే ఇట్లా తొక్కిసలాట్లా జరుగుతుంది. ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. వస్తే తొక్కిసలాట జరుగుతుంది అని చెప్పారు కదా. సపోజ్ ఒక దేవుడికి సంబంధించిన అంశంలో జనాలు అలా చేస్తే అప్పుడు ఎవరి మీద కేసు పెడతారు? ఇప్పుడు పుష్కరాలలో ఆంధ్రప్రదేశ్లో ఒక చీఫ్ మినిస్టర్ వెళ్ళడం వల్ల చాలామంది తొక్కిసలాట చనిపోయారు. ఇప్పుడు ఇది ఎవరు ఫెయిల్యూర్? అంటే అన్ని పోలీస్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఏం చెప్తారంటే అన్ని ఏర్పాట్లు చేసినాక కూడా జరిగింది కాబట్టి దీన్ని మనం పెద్దగా పరిగణించలేము, మరోసారి జరగకుండా జాగ్రత్త పడతాము. జరిగింది కాబట్టి పరిగణించలేము అంటే ఫెయిల్యూర్ ఎక్కడ? డెఫినెట్ గా ఉంది. మరి వాళ్ళ అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ అన్ని వచ్చినందువల్ల జరిగింది అన్నప్పుడు, మీరు చేసినాక జరిగింది అన్నప్పుడు మీరు కదా రెస్పాన్సిబిలిటీ. మేము చేయలేదని చెప్తున్నారు, అంటే మాకు సరిపోలేదు, మేము వద్దన్నాము. ఇప్పుడు ఇక్కడ మీరు చేయకపోవడం వల్ల చనిపోయారని అకౌంటబిలిటీ వాళ్ళ మీద వేసినప్పుడు, చేసినప్పుడు మీరు తీసుకుంటారా ఫెయిల్యూర్ అయినప్పుడు? అది పాయింట్. దట్స్ నా క్వశ్చన్. ఎందుకంటే ఆంధ్రాలో ఇప్పుడు అలాంటి జరిగింది. ఈ తొక్కిసలాట యాక్సిడెంట్, అది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నేను ఒక అప్పీల్ చేస్తున్నా,
దయచేసి మీ ఫాల్స్ ఫోబియాస్లో మీద పోయి మీ ప్రాణాల మీద, మీ పిల్లల ప్రాణాల మీద, మీ భవిష్యత్తుల మీద, బతుకుల మీదకి తెచ్చుకోవద్దండి. ఎందుకంటే మీ ఫ్యాంటసీ వలనో, మీ ఫ్యాంటసీ సిస్టమ్ వలనో, మీ సైకలాజికల్ డిజార్డర్స్ వలనో మీరు ఎందుకు చేస్తున్నారు ఇదంతా? మీ చుట్టుపక్కల ఉన్న నలుగురికి గొప్పలు చెప్పుకోవడం కోసం, డబ్బాలు వేసుకోవడం కోసం, పొద్దున్నే సినిమా చూసి వచ్చిన తర్వాత, లేకపోతే ఒక పొలిటికల్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత, లేదా ఒక పొలిటీషియన్స్లో ఫోటో తీసుకున్న తర్వాత ఏం చెప్పుకోవడానికి మీరు చూసావా నా ఫోన్కి నా ఇమేజెస్కి ఇంత లైక్ వచ్చాయి, నేను ఈ మినిస్టర్ని కలిశాను, నేను ఈ హీరోని కలిశాను, ఇది చెప్పుకోవడం కోసం. కానీ ఎంతవరకు, దేనికోసము, దాని కాస్ట్ ఎంత? మీ లైఫ్ కాదండి కాస్ట్. దయచేసి ఇప్పటికైనా మీరు మీ యొక్క సైకలాజికల్ ఫ్యాంటసీని బయటికి రండి. లేదంటే ఇలా చావుల్ని దీనివల్ల మీ ఫ్యామిలీలో నష్టపోతే తప్ప ఏ హీరోలో, లే పొలిటీషియన్సో, ఏ సెలబ్రిటీసో, ఏ విఐపీస్లో కాదు. అది మీరు గమనించండి. నేను ఎందుకు ఈ హెచ్చరిక ఇస్తున్నానంటే మేడం, మనకు సెల్ఫ్ రిస్ట్రైన్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి తల్లికి, తండ్రికి వాళ్ళ పిల్లల్ని కాపాడుకునే బాధ్యత ఉండాలి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని అంటాం మనము. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంత పెద్ద క్రౌడ్ వస్తున్నప్పుడు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లేకుండా పిల్లలకి మినిమం కామన్గా మనం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇది కాదు, ఇది ఫేక్ వీడియో అని చెప్తున్నారు, మేమిచ్చిందే ఒరిజినల్ వీడియో అని చెప్తున్నారు. సో ఇందులో ఏది నిజము అనేది ఒక క్లారిటీ మిస్ అయింది. రేవతి మరణం చుట్టూ ఆ టైమింగ్ ని దాచే అంత అవసరం ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇక్కడ ఒక 2 థింగ్స్ అండి. ఇది పొలిటిసైజ్ అయిపోయింది ఫస్ట్. వన్స్ పొలిటిసైజ్ అయిపోయిన తర్వాత దాన్ని ఆ పొలిటికల్ పార్టీ ఉన్న గవర్నమెంట్ మాక్సిమం అయ్యేంత వరకు దాన్ని రెక్టిఫై చేసుకోవాలని చూస్తుంది. బ్లేమ్ వాళ్ళ మీదకి తెచ్చుకోవడానికి ట్రై చేయదు. ఎందుకంటే ఇక్కడ గుడ్ ఇంటెన్షన్స్ ఉన్న గవర్నమెంట్స్ ఏవి లేవు, మనం అనుకోవడం తప్ప. ఎందుకంటే మానవత దృక్పథంతో ఉన్న లీడర్లు ఎవరు మన దగ్గర లేరు. అది మన అవునన్నా కాదన్నా రియాలిటీ. ఇప్పుడు నడిచేవన్నీ కార్పొరేట్ పొలిటికల్ సిస్టమ్స్ అంతే. తెరకొక మెరకొక, తెరకొక ఇత్నాయా, మెరకొక ఇత్నాయా. ఇంకొకటి కార్పొరేట్ లో ఇంకొకటి కూడా ఉంది. ఏంటో తెలుసా? పబ్లిసిటీ. పబ్లిసిటీ అట్ వాట్ కాస్ట్? ఎందుకంటే ఇప్పుడు మనమందరం ఎందుకు చేస్తున్నాం? కోట్ల రూపాయలు సంపాదించుకునేవాడు ఎందుకు బయటకు వచ్చి వస్తున్నారు పాలిటిక్స్లోకి? పబ్లిసిటీ. నేను ఇది, ఐఎమ్ దిస్ అని చెప్పుకోవడానికి అంతే. ఇప్పుడు మీడియా అనేది దేనికి ఉంది? వాట్ ఈస్ ఐఎమ్ అని చెప్పుకోవడానికి ఉంది. సో అది ఎక్కడికి పోతుంది? వాట్ ఈస్ ఐఎమ్ అని ఎందుకు? ఇంటర్నల్గా సైకలాజికల్గా నన్ను 10 మంది తెలుసు, నేను ఒక సెలబ్రిటీ అని ఫీలింగ్, దట్స్ సైకలాజికల్ డిజార్డర్ ఆస్పెక్ట్. నేను ఎందుకు ఎప్పుడు ప్రతిసారి సైకలాజికల్ గురించి మాట్లాడతానంటే, ఆంథ్రపాలజీ, సైకాలజీ లేకుండా సొసైటీలో మానవుడు లేడు. ఆంథ్రపాలజీ అనేది మన ఇన్సైడ్ ఉన్నది, సైకాలజీ అనేది ఆంథ్రపాలజీ అనేది మన పైన ఉన్న బిహేవియర్, సైకాలజీ అనేది మన ఇన్సైడ్ ఉన్న మైండ్. ఈ రెండే ఇంపార్టెంట్. సో ఈరోజు ఆ సొసైటీలో మనం ఏమనుకుంటున్నాము? పీస్ అండ్ ట్రింక్వాలిటీ మాట్లాడతాం. సొసైటీలో ఆ పీస్ అండ్ ట్రింక్వాలిటీ లేదు. మీరు ఏ రోజైనా పొద్దున్న లేచి ఒక్కడి మొహంలో అయినా చిరునవ్వు చూసారా? లేదు. అయితే ఇప్పుడు ఓవరాల్ ఈ పాయింట్కి వచ్చేసరికి అంటే ఏమన్నా అంటే ఈ టైమింగ్స్, ఈ మరణం గురించి దాచే ప్రయత్నం ఏమన్నా జరుగుతుందా? అంటే సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారా? అది ఒకటి అండి. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మీడియా వాళ్ళకి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి. మీరు ఒక పని చేయండి, మీడియాకి రైట్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్లో మీరు కూడా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ లాగా మీరు కూడా ఒకటి ఫామ్ అయ్యి మీరు కూడా అందరు వెళ్ళి ఆ కన్సర్న్ థియేటర్ ఏదైతే ఉందో థియేటర్ దగ్గర ఉన్న ఫోటేజెస్ అన్ని తీసుకోండి. ఆ చుట్టుపక్కల ఉన్న షాప్స్, ఎక్కడో చోట సీసీ కెమెరాలు ఏవో ఉంటాయి కదా, ఆ ఫోటేజెస్ కూడా అన్ని తీసుకొని మీరు కూడా పబ్లిక్కి డిస్ప్లే చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మీకు కూడా రావచ్చు ఏమని, సబ్జుడీస్ ఉంది కదా అని చెప్పేసి. సబ్జుడీస్ అనేది మీకే కాదు అందరికీ వర్తిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్కైనా, మీకైనా, ఇంకొకరికైనా వన్స్ సబ్జుడీస్ అనేది మిస్ అయిపోయినప్పుడు ఇంకా సబ్జుడీస్ ఎక్కడ ఉన్నట్టు? ఎందుకంటే కన్సర్న్ ఇన్వెస్టిగేషన్ అథారిటీనే బయట పెట్టేసినప్పుడు మీకు ఒకటి చెప్తాను సబ్జుడీస్ గురించి. సబ్జుడీస్ ఏం చెప్తుందంటే, కోర్టు ప్రొసీడింగ్స్ ట్రయల్ నడిచేటప్పుడు ఇప్పుడు టెక్నికల్గా మేము ఏం చూసుకోవాలి? ఇది ట్రయల్ నడవట్ల, బిఫోర్ ట్రయల్, ఇది ఎఫ్ఐఆర్ స్టేజ్లో ఉంది. ఇది ఇక్కడ దెర్ ఈజ్ నో ట్రయల్. అర్థమైందా మీకు? అంతే కదా, ఇంకా ఛార్జ్ షీట్ అవ్వలేదు కదండి. ఎప్పుడైనా ట్రయల్ ఎప్పుడు నడుస్తుంది? ఛార్జ్ షీట్ వేసి చార్జెస్ ఫ్రేమింగ్స్ చేసిన తర్వాత దెన్ ఇట్ స్టార్ట్స్ ట్రయల్. ఎన్నికలు మొత్తం రంగు పులుముకుందనేసి దిల్ రాజు చెప్పడం జరిగింది. సో మాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారు, 2 daysలో వెళ్ళి మేము ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా కలుస్తున్నాం అన్నారు. ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఎందుకు కలవాలి, ముందు ఎందుకు కలవలేదు అంటే ఏంటి? అంటే కావాలని కాళ్ళ దగ్గరికి ఇండస్ట్రీని తెప్పించుకోవడానికి? అంటే దీన్ని వాస్తవానికి జరిగింది అయితే చాలా దురదృష్టకరమైన ఇష్యూ అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాం. ఆ బాబు చాలా చక్కగా కోలుకొని రావాలని కూడా కోరుకుంటున్నాం. కానీ ఇంత దీంట్లో రాజకీయ ప్రవేశం అవసరమా? ఒకటండి, ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు అయిన తర్వాత వాళ్ళ ఓన్ ఇంటెన్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఇంటెన్షన్లో ఏ ఇంటెన్షన్ అనేది వీ డోంట్ నో. వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళతో పనిచేసిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళ సహచరులు పొలిటీషియన్స్ కానీ చెప్పాలి. ఎందుకంటే నేను మీరు చెప్పలేం. లేదంటే ఇంకా మీకు మీడియా వాళ్ళు కాబట్టి మీకున్న సమాచారాన్ని బట్టి
దాన్ని ఏ విధంగా డిస్ప్లే చేయొచ్చు అని మీరు చెప్పగలుగుతారు. మరి దీంట్లో నిజంగా రాజకీయ కోణం ఉంది అంటే డెఫినెట్గా ఉందని అనిపిస్తుంది కొంతవరకు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున దాన్ని చర్చించి తీసుకురావాల్సినంత నెసెసిటీ లేదు కాబట్టి. కాకపోతే ఒకటి మోరల్గా ఎథికల్గా చూసుకున్నప్పుడు ఇండస్ట్రీ కూడా ప్రజల వైపున సానుభూతి ఉండాలి అనేది జనాలు కోరుకున్నది. మరి అది ఎంతవరకు వాళ్ళు డిశ్చార్జ్ ఈ ఓవరాల్గా అంతా చూసిన తర్వాత ఈ కేసులు ఇంకా ముందుకు పోయే అవకాశం ఉందా లేదనంటే ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి కలిసిన తర్వాత అంటే దాని ఒక సెటిల్మెంట్ అంటారు, మధ్యవర్తిత్వమే అంటారు, అక్కడికి అంటే ఇప్పటికీ ఈ రోజు కొంచెం సద్దు మనిగింది. ఈ సద్దు మనిగిన నేపథ్యంలో ఈ రోజు ఈ టైమింగ్తో సహా ఈ వీడియో బయటకు రావడం వల్ల మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. అంటే నిజంగానే రేవతి మరణం చుట్టూ ఏమన్నా ఉందా, అంటే గుట్టు దాచుతున్నారా? అక్కడ చూస్తేనేమో మరి 9-16కు తన స్పృహ తప్పినట్టుగా ఉంది. మీరు అన్నట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె లాస్ట్ బ్రీత్ ఎప్పుడు అనేది కూడా అది బయటికి రాలేదు. అంటే కొన్ని విషయాలనేమో హైడ్ చేస్తున్నారు, కానీ ఏది అవసరమో దాన్ని మాత్రమే ఇలా బయట పెట్టిన అంశం చూస్తుంటే బేసికల్గా ప్రాసిక్యూషన్ ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సిన అంశాలను మాత్రమే బయట పెడుతుంది, వాళ్ళకి కావాల్సిన అంశాలను మాత్రమే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. అది డిఫెన్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చూసుకోవాలి. ప్రాసిక్యూషన్ డిఫెన్స్ది కూడా ఎందుకు పెడుతుంది? అది వాళ్ళ డ్యూటీ కదా, డిఫెన్స్ వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు వాళ్ళ వరకు వాళ్ళకి ఏం కావాలో అదే పెడతారు. ప్రాసిక్యూషన్ అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించిన దాన్ని ఎట్లా టైట్ చేయాలో దాని వరకు పెడతారు తప్ప మీ వైపు ఉన్నవన్నీ పెడతారా ఏంటి? ఇంకా వాళ్ళు ప్రాసిక్యూషన్ చేయడం ఎందుకు అలాంటప్పుడు? సో వాళ్ళకి నచ్చినవి పెడతారు. సో ఈ జరిగిన మొత్తం చూస్తుంటే ఆ రోజు నుంచి 4వ తేదీ నుంచి జరిగితే ఇప్పుడు ఈ రోజు స్టిల్ 25వ తారీఖు కదా, ఇంకా అల్లు అర్జున్ బెయిల్ రద్దు అంటే ఎందుకంటే ఆయన కండిషనల్ బెయిల్లో ఉన్నాడు. ఇవి ఫ్యాబ్రికేటెడో తెలియదు, ఇందులో నిజమేందో తెలుస్తలేదు, అబద్ధమేందో తెలుస్తలేదు. ఒక వర్షం మాత్రం ఒకటే వర్షం చూసినాం మనం, ఇది జరిగిందంటే వచ్చిందంటే తొక్కేసినట్లు జరిగింది, ఆమె స్పృహ తప్పింది, చనిపోయింది, ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు, ఎవరు కొట్టే తెస్తే ఇది ఓకే. వీళ్ళు కూడా విడుదల చేసిన దాని ప్రకారం చూస్తే ఇది నిజమే అనేలాగుంది. బట్ ఈ రోజు ఇంకొక వర్షన్ నాన్ననికి ఒకవైపు అన్నట్టుగా ఇంకొక వర్షన్ కనిపిస్తున్న నేపథ్యంలో ఇది ఎటు వైపు మలుపు తిరిగే అవకాశం ఉంది. ఏమీ లేదండి, ఇట్స్ వెరీ సింపుల్. ఇప్పుడు మీరు అన్నారు చర్చలు జరుగుతున్నాయి అని అన్నారు. హోమ్ మినిస్టర్ ఎవరు అంటే డైరెక్ట్గా సీఎంఏ. సో చర్చలు జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ సీఎం కాబట్టి ఇప్పుడు ఆయన దీని గురించి ఇంకా ఎక్కువ డిస్కషన్స్ పెట్టకండి, ఇక్కడతో మీ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో ఆ రూల్ ఆఫ్ లా ప్రకారం కోర్టులోనే చూసుకోండి అని చెప్పేసి చెప్పారనుకోండి, ఇంకా బయట పబ్లిసిటీ ఏముంటుంది, మార్కెటింగ్ ఏముంటుంది, మీడియా ఏముంటుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు జరిగింది మార్కెటింగ్, ఈ పబ్లిసిటీ అంతా కూడా? అలాంటప్పుడు మీ మీడియా వాళ్ళందరూ సీఎంని ప్రశ్నించండి, డిపార్ట్మెంట్ని ప్రశ్నించండి. మరి మీడియా వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఓవరాల్ ఈ కేసు చూసిన తర్వాత మిగతా మీడియాను కావచ్చు, గవర్నమెంట్ మాట్లాడుతున్న మాటలు కావచ్చు, దీంట్లో వర్గాలుగా విడిపోయి మాట్లాడుతున్న విధానం కావచ్చు, మీకు ఎట్లా అనిపించింది? ఒకటి, ఎవరికి కావాల్సిన వర్షన్ వాళ్ళు తీసుకుంటున్నారు. మీడియాలో కూడా 2 టైప్ ఆఫ్ వర్షన్స్ అనేది నడుస్తున్నాయి. అంటే 2 టైప్ ఆఫ్ వర్షన్స్లో కూడా ఒకటి నిజమో ఒకటి అబద్ధం అనే దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఒకరేమో నిజం అనుకుంటున్నారు, ఒకటేమో అబద్ధం అనుకుంటున్నారు. ఓవరాల్గా ఏది చూసుకున్నా ఇది పొలిటిసైజ్ అయిపోయింది, అందులో నో డౌట్. వన్స్ పొలిటిసైజ్ అయిపోయిన తర్వాత ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేది అది పబ్లిక్ ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిన విషయమే. అయితే ఇక్కడ పబ్లిక్ ఆలోచించుకునేది ఏంటంటే చావు అనేది ఏదైనా చావే. ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి, పబ్లిక్ అందరూ తెలుసుకోవాలి. మెగా కాంపౌండ్కి సంబంధించిన ఒక హీరో బైక్ స్కిడ్ అయి పడిపోయి ఉంటే అప్పుడు ఒక వ్యక్తి కాపాడాడు. ఆ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ రోడ్డు మీద ఇసుక వేసిందని చెప్పేసి వాళ్ళని లైబిలిటీ చేసి పనిష్మెంట్ చేశారు. అంటే ₹1,00,000 ఫైన్ వేశారు. అంటే దేనికోసం వేశారు? నెగ్లిజెన్సీ ఉంది, వాళ్ళు ప్రాపర్గా పెట్టుకోలేదని చెప్పేసి. అలానే రోడ్లు బాగా లేకుండా పోయి ఎవరైనా యాక్సిడెంట్ అయినా, రోడ్డు బాగాలేకపోయి వెహికల్స్ డ్యామేజ్ అయినా గవర్నమెంట్ కట్టాలి, గవర్నమెంట్ మనకు డబ్బులు ఇవ్వాలి, గవర్నమెంట్ దాని బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం వాళ్ళ ట్యాక్సులు కట్టేది ఎందుకోసం అంటే రోడ్లన్నీ వేసి చూసి ప్రతిదీ నీట్గా పెట్టుకోవడం కోసం. దానికి మోటార్ వెహికల్ యాక్ట్ ఒకటి ఉంది, ట్రాఫిక్ రూల్స్ కొన్ని ఉన్నాయి, అలానే రోడ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటుండాలి, చేయాల్సిన పరిస్థితి. ఈ నెగ్లిజెన్సీ వాళ్ళదైనప్పుడు ఒక వ్యక్తి ఎవరైనా చనిపోతే దేనివల్ల రోడ్డు గుంతలుండో లేకపోతే ఇంకోటి జరిగినప్పుడు ఈ లైబిలిటీ వాళ్ళ మీద పెట్టాలి, వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, సేమ్ టు సేమ్. అదేవిధంగా ప్రభుత్వాలు తీసుకునే పాలసీస్ ఎలా ఉండాలి అంటే ప్రజలకి ఉపయోగపడేలా ఉండాలి, ప్రజల చావును కోరుకునే విధంగా ఉండకూడదు. ఒకవేళ వాళ్ళ పాలసీస్ వల్ల ఎక్కడైనా ఇండైరెక్ట్గా ఎవరైనా చనిపోయి దీనివల్ల మేము ఎఫెక్ట్ అయ్యి చనిపోతున్నాం అని చెప్పేసి ఇలాంటివి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ డిజాల్వ్ అవ్వాలి. ఏ వ్యక్తి అయితే అలాంటి డిసిషన్ తీసుకున్నాడో అతని మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. వెయిట్ మేడం, ఎందుకు అంటే నిన్ను ఎన్నుకునింది నీ ఇంటెలిజెన్సీని యూజ్ చేసి డెవలప్ చేయమని, కానీ నీ ఇంటెలిజెన్సీ లేకుండా మూర్ఖత్వపు ఆలోచనలతో ప్రాపర్ సిస్టమాటిక్ లేకుండా తెలియకపోవడం వల్ల, నెగ్లిజెన్సీస్ వల్లనో లేకపోతే నాలెడ్జ్ లేకపోవడం వల్లనో నీకున్న సమాచారం వరకు నువ్వు చేయడం వల్ల ఒకరికి ఎఫెక్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ యువర్ లైబుల్. ఇది మన సిస్టమ్. మీరు అనేది ఏంటంటే పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, నేను పాలిటిక్స్ మాట్లాడట్లేదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టేట్. నేను ఎమ్మెల్యేలు ఎంపీల గురించి నేను మాట్లాడట్లా. గవర్నమెంట్ లో ఉన్న చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు
మినిస్టర్లు దానికి సంబంధించిన వ్యవస్థల గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ మే కమ్ అండ్ గో, బాగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ మే కమ్ అండ్ గో, బట్ స్టేట్ ఇస్ యాజ్ ఇట్ ఈస్. స్టేట్ ఎప్పుడు ఉంటుంది, స్టేట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ స్టేట్లో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ ఎప్పుడు ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే. ఎమ్మెల్యేల నుంచి ఒకసారి మినిస్టర్ అయ్యారంటే అది గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయీ అని అర్థం. అన్ని రూల్స్ అన్నీ ఆయనకు వర్తిస్తాయి. ఎమ్మెల్యే వేరు మళ్ళీ. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మీరు చెప్పినట్టు లగచర్ల ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మరి వీళ్ళ అకౌంటబిలిటీ ఎవరు తీసుకోవాలనేది ఇట్ మస్ట్ హ్యాస్ టు బి అకౌంటబిలిటీ, ఇట్ మస్ట్ హ్యాస్ టు బి రివైల్, ఇట్ మస్ట్ హ్యాస్ టు బి మేక్ ఎ స్టేట్మెంట్స్. అలాంటప్పుడు అపోజిషన్ గవర్నమెంట్స్ కావచ్చు, లేదా మీ మీడియా వాళ్ళు కావచ్చు, వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది బయట జనాలకు మీరు పెట్టాలి. ఇట్స్ యూ డ్యూటీ, మీడియా డ్యూటీ అది. ఇప్పుడు దాకా మరి మీరు చేశారా లేదా అనేది రోజు అదే పని చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా విషయాలు చెప్పారు. అంటే నటివంద ఈ ఒక్క కేసే కాదు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నమస్తే.